వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో తీసి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే తీయలేదండి. ఈరోజు వచ్చి వ్లాగ్, జర్నీ వ్లాగ్ అనమాట. మా మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే మేము వెళ్తున్నాము. అంటే 2 డేస్ 3 డేస్ నుంచి అయితే మా సిస్టర్ కానీ మా డాడీ కానీ రమ్మని అంటుంటే మేము రాము అని చెప్పి కొంచెం షో చేసామన్నమాట. సో వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి 2 డేస్ లీవ్ తీసుకుని అయితే మేము వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఏలూరు అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యామన్నమాట. మాకు ఏలూరు నుంచి మా ఇంటికి అయితే 45 మినిట్స్ జర్నీ. ఎర్లీ మార్నింగ్ అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మేము ఫుల్గా ఎండ్ వచ్చిద్దామని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, కానీ కాదండి, ఫుల్ వర్షం పడింది. మాకు పెద్ద షాక్ అనమాట. ఇంకా విజయవాడ అయితే వచ్చేసాము. ఇంకా ఆటో మాట్లాడుకుని అయితే ఇంటికి వెళ్ళామన్నమాట. ఫుల్ సర్ప్రైజ్ అయితే అయ్యారు. ఎమోషనల్ వీడియో అనమాట ఇది. మాకైతే కొంచెం గుర్తుండిపోద్ది కదా అని చెప్పి మా బుడ్డోడు కూడా అంటే పెద్ద అయ్యాక చూసుకుంటాడు కదా అని అయితే నేను క్యాప్చర్ చేశాను. ఎవ్వరికీ తెలియదండి అసలు మేము వస్తున్నట్టు. అందుకే మొత్తం చుట్టుపక్కల అంతా చూస్తున్నాను, ఎక్కడన్నా ఉన్నారా లేకపోతే ఏంటి అని చెప్పి అయితే చూస్తున్నాను. ఇక మొత్తం చూసి సైలెంట్గా ఇంకా మా ఊడు అరుస్తాడేమో అని చెప్పి నిదానంగా ఇంకా అలా వెళ్తున్నాను. మెయిన్ ఈ వీడియో అయితే సర్ప్రైజ్ ఇవ్వడానికి కేవలం మా సిస్టర్ కోసమే అనమాట. ఎందుకంటే 1 వీక్ నుంచి రమ్మంటే నేనైతే రానన్నాను. సో అందుకే సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. మా చెల్లి ఎక్కువ రియాక్ట్ అవుతుంది అనమాట ఈ వీడియోలో. కానీ ఫైనల్లీ అయ్యో కాలు కడగలేదు. చెల్లి అయితే చెప్పి రండి, చెప్పకుండా రావద్దు, షాక్ అయిపోతాం అంటుంది. ఇంక మేము వచ్చాక మా డాడీ మామిడికాయలు నాకు బాగా ఇష్టంగా, ఇంకా మామిడికాయలు, సపోటాలు, ఇంకా అన్ని ఫ్రూట్స్ అన్నీ తెచ్చారనమాట మా డాడీ వెళ్ళి. మా చెల్లికి మా ఊడంటే చాలా ఇష్టము. అది కాక చాలా రోజులు అయిపోయింది అని చూసి ఇంకా ఆ డే మొత్తం ఆడుతూనే ఉంది. వాడేమో కొట్టడం, దాన్ని అలా చేస్తూ ఉంటున్నాడు. ఆయిల్ పెడితే ఫేస్ అంతా ఆయిల్ రాసేస్తున్నాడు. ఇంకా పడుకోబెడుతుంది, కానీ మా డాడీ వచ్చే వరకు ఇంకా అలా ఆడిస్తుంది. మా డాడీ వస్తే మా ఓడు అసలు ఎంత అంటే అల్లరంటే అంత అల్లరి చేస్తాడు. ఇంక మా చెల్లిని చూడండి, అయితే కుమ్మేస్తున్నాడు మా చెల్లిని. మా డాడీ వచ్చాడని చెప్తుంది, తాత వచ్చాడు అని చెప్పి. ఇంక మా డాడీ హెల్మెట్ పెట్టుకొని ఉండడం వల్ల గుర్తుపట్టలేదు మా డాడీని. తర్వాత హెల్మెట్ తీసాక గుర్తుపట్టాడు అనమాట. ఇంక మా డాడీ కాలు కట్టుకోవడానికి వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పి పరిగెత్తేస్తున్నాడు వెళ్ళిపోవడానికి. మా డాడీ ఇంకా మొత్తం అంటే కాలు కట్టుకుని ఇంట్లోకి రామన్నమాట మేము. సో అందుకే ఇంకా మా డాడీ వచ్చాక మా డాడీ కూడా ఆమె వెళ్ళిన రోజు అనుకున్నాంట బొడ్డోని చూడాలనిపిస్తుందని మా మమ్మీతో అన్నారంట. మేము అనుకోకుండా అయితే వెళ్ళాము సర్ప్రైజ్ ఇద్దామని. అది ఫైనల్లీ సక్సెస్ అయితే అయ్యింది. ఎమోషనల్ అయితే మా వాళ్ళు ఆపుకుంటున్నారు అనమాట. ఇంకా మా చెల్లి అయితే మా ఊరిని పడుకోబెడుతుంది. ఇంకా దాని డ్యూటీ అనమాట. ఇంకా మా చెల్లిని పడుకోబెట్టడం, మా బుడ్డని పడుకోబెట్టడం. ఇక ఫైనల్లీ ఇంకా 2 అయిపోయింది. 5కి అయితే ఆ రోజు 5ంటికి అయితే మేము బయటకు వచ్చాం. విజయవాడ వస్తే మాకు ఇంకా తిరగడమే పని, నాకు, మా హస్బెండ్కి, మా చెల్లికి అయితే. ఇక అలా షాపింగ్ అని చెప్పి పీవీపీ మాల్కి అయితే వచ్చామన్నమాట. కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అసలు మేము ఎప్పుడు మాల్లోనే తీసుకుంటాము, కానీ అస్సలు నచ్చలేదు. ఇంకా మా చెల్లిని వీడియో తీస్తుందని చెప్పి అక్క నేను తీస్తాను, నన్ను తీయొద్దని చెప్పి మా చెల్లి క్యామ్ లాగేసుకుంది. మా చెల్లి షూట్ చేస్తుంది. ఇంకా మా హస్బెండ్ చెప్తున్నాను అనమాట ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి లిస్ట్ అయితే చెప్తున్నాను. ఇంకా చాలా రోజులు అయిపోయింది నేను షాపింగ్కి వెళ్ళి. ఇంక మా చెల్లి అలా క్యాప్చర్ చేస్తుంది మొత్తం పీపీపీ అంతా. నేను ఇది ఫస్ట్ టైం కదా, నాకు మా చెల్లికి సిగ్గేస్తుంది అనమాట వీడియో తీయాలంటే. కానీ ఫైనల్లీ ఏదో కూడా ట్రై చేసాము ఇక వీడియో తీయడానికైతే. ఇంకా అలా వెళ్తున్నాం అనమాట షాపింగ్ మాల్కి. అన్ని షాపింగ్ మాల్ చూస్తే అమ్మాయిలకి ఎవరికైనా ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలో మనకు అసలు ఐడియా ఉండదు కదా. ఇక అలా వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే డిస్కస్ చేస్తున్నాం అనమాట షాపింగ్ చేసుకోవడానికైతే. నాకైతే ఎంత 2 అవర్స్ పైనే పట్టిందండి షాపింగ్కి మాత్రం. అసలు నాకు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు, నాకు కావాల్సిందైతే రావట్లేదు. ఇక దీంట్లోకి వెళ్ళామన్నమాట. వెళ్తే నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. మా హస్బెండ్ కోసం వెళ్తే నాకు మెంటల్ వచ్చేసింది దెబ్బకి. ఇంకా మా చెల్లికి చెప్తున్నాను అనమాట నాకేం నచ్చలేదు అని. ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. అప్పుడు నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయాను, అంటే బాగా అలసిపోయి ఉంటాను. నెక్స్ట్ మేమైతే మూవీకి అయితే వచ్చాము. అసలు ఈ మూవీ ఓకే పర్లేదు.
మూవీ నేమ్ వచ్చి లవ్ మీ ఇఫ్ వీ డేర్. అసలు ఈ మూవీ ఓకే పర్లేదు. ఇంకా నైట్ 11 అయిపోయింది. ఇంకా పీవీపీ బెన్ సర్కిల్ దగ్గర అయితే ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది అనమాట. ఇంకా అలాగా ఒక క్లిప్ అయితే మా సిస్టర్ అయితే తీయమన్నాను. నాకైతే ఆ మూవీ చూసారు ఫుల్ నిద్ర వచ్చేసింది. నాకైతే అంత నచ్చలేదు. మా వాళ్ళకైతే బాగా నచ్చింది అన్నారు కానీ నాకైతే నచ్చలేదు. ఇదండి ఈరోజైతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి.